అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి పటేల్ చెప్తుండు ముఖ్యమంత్రిని అయితే తర్వాత కానీ ఫస్ట్ నేనైతే సామాజిక వైద్యుడిని, నేను ఒక సామాజిక వైద్యుడిని, డాక్టర్ని అయితే కాదు కానీ సామాజిక వైద్యుని అని చెప్ప తిరుగుతుండు. వైద్య అనుబంధ రంగాల్లో వేగంగా హైదరాబాద్ అభివృద్ధి చెందాలంట. ప్రజారోగ్యానికి ప్రాధాన్యం, నాణ్యమైన వైద్యం అందించండి. నాణ్యమైన వైద్యం అందించాలంట. ప్రజలారా అర్థం చేసుకునే ప్రయత్నం చేయరి. ఏదో రేవంత్ రెడ్డి మీద గుండాలు ఎత్తారని ఆలోచన అయితే నాకు లేదు. నాణ్యమైన వైద్యం అందించాలి అంటే మరి నాణ్యమంగా కూడా డబ్బులు ఉండాలి కదా. ఈ భారతదేశం మొత్తంలో మన ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చుట్టుపక్కల రాష్ట్రాలే కాదు, భారతదేశం మొత్తంలో వైద్యం మీద ఖర్చు పెట్టేది ఎంత మన తెలంగాణలో అంటే కేవలం 1, 2, 3, 4 ఇక 5ది లేదు, 4% ఖర్చు పెడుతుంది వైద్యం మీద మన తెలంగాణ రాష్ట్రం. మరి కుండలనే ఉండాలి, కొడుకులేమో మన పసులోళ్ళు కావాలంటే అవుతారా? అయితే అరులా వైద్యానికి ఎంత ఖర్చు పెడుతున్నావు అయ్యా రేవంత్ రెడ్డి పడేలా నువ్వు వచ్చిన కానించి 4% ఖర్చు పెడుతున్నావు. 4% ఖర్చు పెట్టి నాణ్యమైన వైద్యం అందించండి. ఎక్కడికెళ్ళంతది నాణ్యమైన వైద్యం? లొడపిసుకాడంతది. గుండె జబ్బుల నివారణలో భాగస్వాములం అయిదాం. ఇంకా అన్ని అయిపోయి గుండె జబ్బుల భాగస్వాములు అవుతారు. విద్యార్థులకు సిఆర్పి నేర్పండి. ఫెలోస్ ఇండియా కార్పొరేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట. ఆ కాన్ఫరెన్స్లో ఏదో ముచ్చట చెప్పుకుంటూ వస్తుంది. కానీ ఇప్పటికీ కూడా గ్రామాలలో ఉన్న దవాఖానలు, గవర్నమెంట్ దవాఖానలు ఉన్నాయి కదా, ఒక్కసారి గవర్నమెంట్ దవాఖానలకు పోయేచ్చే ఉపాయం చెయ్యరు. అందులో డాక్టర్లు అందరూ ఉంటురా, ఉంటే అందులో అన్ని రకాల మందులు దొరుకుతున్నాయా, అన్ని రకాల సూదులు దొరుకుతున్నాయా, గోళీలు దొరుకుతున్నాయా, పరీక్షలు అన్నీ చేస్తురా అనేది ఒకసారి ఎంక్వైరీ చేస్తే సమాధానం దొరికి పాడవుతుంది. నేను ఒక సామాజిక డాక్టర్ని అంటున్నావు కదా, సరే డాక్టరు ఏది ఎంబీబీఎస్ సర్టిఫికేట్ లేకున్నా కానీ జనాల మీద, సమాజం పైన ఎంతో కొంత స్పృహ ఉన్నట్టుంది, అందుకోసమని సామాజిక డాక్టర్ని అని చెప్తున్నావు. కానీ మరి వైద్య రంగానికి ఏమి ఇస్తున్నావు? మరి నువ్వు ఎంతవరకు ఇస్తున్నావు చెప్పాలి. మరి పనికిరాని పథకాలు అయినాయి కానీ అదోటి పెట్టుకుంటూ తిరుగుతారు. జనాలకు కావాల్సింది ఏం కావాలి? ఫస్ట్ వైద్యం కావాలి, తర్వాత విద్య కావాలి, ఉపాధి కావాలి. నిరుద్యోగులకు కానీ లేకపోతే ఎవరైనా మనుషులకు ఉపాధి కావాలి. రైతులకు ఏమన్నా గట్టిన పెట్టుబడుల సాయమా, లేకపోతే రైతులకు గిట్టుబాటు ధరలు కావాలి. ఈ 4-5 కనుక వస్తే కూడుగుడ్డ లాంటివి ఇలాంటివి ఉంటే ఇక మీరు ఏముంది 10 పీస్ ఆసుపత్రి ఏం చేయకున్నా బాధ లేదు. అవునా కాదా ప్రజలారా? చెప్పుకుంటేనే వికారంగా ఉంటుంది కానీ గయ్యే కావాలి. మరి ఇంకేం కావాలి చెప్పురి. ఈయన నాణ్యమైన వైద్యం అందించాలంటే నాణ్యమైన వైద్యం ఎట్టా అంతది? మరి ఏది పోదాం పారి, గాంధీ దవాఖానకు పోదాం పారి, నిమ్స్ దవాఖానకు పోదాం పారి, ఉస్మానియాలకు పోదాం పారి, అన్యందాలు ఉన్నదేమో. ఏమైనా పరీక్ష చేయాలంటే ప్రైవేట్ దవాఖానకు రాస్తూనే ఉంటాడు. ఆ ప్రైవేట్ దవాఖానకు పోయేసరికి 1,00,000-2 లక్షలు అవుతా ఫీజులే అయితే లోపల గేట్లో ఇట్లా అడుగు పెడతామో లేదో ఫస్ట్ ₹1,00,000 అలా కట్టినాక లోపల తీసుకుపో అని అంటారు. మరి అదేదో నాణ్యమైన వైద్యం నీ గవర్నమెంట్ దవాఖానలో ఉంటే మరి బయటికి ఎందుకు పోతారు ప్రజలారు? అవునా కాదా? గవర్నమెంట్ దవాఖానలో అన్యందాలు ఉన్నాక ప్రైవేట్ దవాఖానకు ఏమెక్కడికి పోతారు? అన్యందాలు లేదు కాబట్టికనే పోతారు. మళ్ళీ కథలు పడతారు. నాణ్యమైన వైద్యం వేడికలు అవుతుంది. నువ్వు కూడా పెట్టాలి కదా. ఇప్పుడు ఏంది వైద్యపరంగా ఎంతవరకు ఎంత పెట్టాలి ఖర్చు అనేది దానికి చూసుకొని మందులకి ఏం కావాలి, గోళీలకి ఏం కావాలి, డెవలప్మెంట్కి ఏం కావాలి అనే ఉద్దేశంతో ఖర్చు పెడితే నిజమే అనుకుంటారు. పెట్టిందేమో గిత్త గొర్రెతో కొంత ఖర్చు పెట్టి బర్రెతో కొంత వైద్యం కావాలంటే ఏడికెళ్ళి లోటపీస్ కడికలు అవుతాయి. అదులా ఏడికెళ్ళి అవుతుంది. ఇవన్నీ బక్వాసు ముచ్చట్లు, బరివత్తల ముచ్చట్లు చెప్తే ఏమైనా ముచ్చట్లు ఏమైనా ఉన్నాయి అయ్యలే. ఈయన కాదు, గతంలోనైనా గదే పని చేసిపోయి ఈయన కూడా గదే పని చేసిపోతుంది. జనాలకు నాణ్యమైన వైద్యం కావాలి, విద్య కావాలి అనే ఆలోచన ఉన్న రాజకీయ నాయకుడు కూడా ఉన్నాడా? ఆ పనికిరాని బస్సు పెడితేవి ఏమెక్కడికా బస్సు పాడైపోను. బస్సు ఫ్రీ అని పెడితేవి దాంట్లో డీజిల్ ఉత్తకు వస్తుందా, డ్రైవర్ ఉత్తకు వస్తుందా, కండక్టర్ ఉత్తకు వస్తుందా, టికెట్లు కొట్టే టికెట్లు పుణ్యానికి దొరుకుతున్నాయా, టైర్ల తలుగుదల ఏం కావాలి, అన్ని రకాలుగా మరి వీటికి ఏమెక్కడికి పెట్టినట్టు మరి గదేదో గిది పెడతామని. ఇప్పటికి కూడా కనీసం వసతులు లేని జిల్లాలు ఎన్నో ఉన్నాయి. ఆదివాసులకు పోతే కనీసం అక్కడ ఏది ఇప్పుడు డెలివరీ కావాలంటే దారిలో డెలివరీ అయ్యే అమ్మలక్కలు ఎంతోమంది ఉన్నారు. లేకుండా వస్తున్నారు ప్రజలారా. మార్గ మధ్యంలో డెలివరీ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మార్గ మధ్యంలో డెలివరీ కాలేక నొప్పులకు భరించలేక చచ్చిపోయిన మహిళలు ఎంతోమంది ఉన్నారు. మరి నాణ్యమైన వైద్యం ఏడికెళ్ళంతది? ఇరదప్పిన చేతలు కాకుటి రేవంత్ రెడ్డి, ఇరదప్పిన చేతలు కాకుటి ఏడికెళ్ళి నాణ్యమైన వైద్యం అంతది? నువ్వు అంటివి నేను ఒక సామాజిక వైద్యుని అన్నావు. మరి సామాజిక వైద్యునే కదా, మరి ఇటుపైన కూడా మరి చూడాలి కదా. కనీసము రస్తాలు కూడా సరిగా లేవు. ఓ ఎడ్ల బండి మీద కొరబోదామన్నా కానీ ఆ ఎత్తులు గుంతల తిరిగి అమ్మాయి అక్కడైనా రావాలి, లేకపోతే పొరగడ తల్లి అన్న బతుంది, పిల్లన్న బత్త, లేకపోతే ఇద్దరికి కథమైపోతారు. వీళ్ళు చెప్తారు ముచ్చట మేము సామాజికంగా
ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం లొట్టపీస్ చేస్తున్నాం ఆసుపత్రి చేస్తున్నాం అని కథలు పడుతుంది ఏక నెంబర్ ఉంటారు. ఎంత ఖర్చు పెట్టాలి కానీ 4% ఖర్చు పెడితే ఈ భారతదేశం మొత్తంలో తక్కువ అన్ని రాష్ట్రాల కంటే తక్కువ వైద్యాన్ని ఖర్చు పెట్టేది ఏదైనా రాష్ట్రం ఉందంటే అది కేవలం మన తెలంగాణ రాష్ట్రం ఒకటే. ఆ సంగతి మర్చిపోయి ఇంత పొడుగు మాటలు మాట్లాడదాం జర్నల్ సిగ్గు అనిపించాలి సార్.